మెదక్ జిల్లా మాసాయిపేటలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, పశు వైద్యశాలలను తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి పెండింగ్ ఫైళ్లను, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈరోజు మాసాయిపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. సో ధరణి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చూసినట్టయితే కూడా స్లాట్స్ ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ 100% స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేస్తూ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ధరణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏవేవైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. అందులో ఒక 4 డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి. ఆ 4 తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు. అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలో, ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించడం, అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేటి ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. మరి దీంట్లో కూడా 4th క్లాస్ పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నేను ఇప్పటివరకు విజిట్ చేసిన స్కూల్లో ఇంత ఎంతూజియాస్టిక్గా పిల్లలు మేం చెప్తాం అనేసి వాళ్ళు కాంపిటీషన్గా ఉండి మరి చాలా మంచిగా అన్ని టేబుల్స్ కూడా చెప్తున్నారు. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అదేవిధంగా మల్టిప్లికేషన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎంతనో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా అన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్